అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం భావితరాలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగాల అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళితులు దండోర డప్పులు మోత పూలతో స్వాగతం పలికారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందని శంకర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిన రోజే ఎస్సీ వర్గీకరణ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించామని ఎమ్మెల్యే శంకర్ గుర్తు చేశారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ నేతృత్వంలో దళిత నాయకులు స్వచ్ఛందంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు. దీనిని ఒక న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే దాదాపు 6 మంది జడ్జీలు తప్పకుండా ఈ వర్గీకరణ చేసి తీరవలసిందని చెప్పి తీర్పిచ్చిన 24 ఆగస్టు 14 రోజున తీర్పు వచ్చిన ఎంబడే నేను కూడా స్వయాన శాసనసభలో ఉన్న రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు 1 గంట అంటే గంట ఆలస్యం చేయాలి. 1 గంట లోపలనే ఎస్ ఇన్ని రోజుల పోరాటానికి మనం స్వస్తి పలకాలే. మాదిగలు అంటే మంచికి మారుపేరు, త్యాగానికి మారుపేరు. వాస్తవానికి ఆ తీర్పును స్వాగతిస్తూ దీన్ని అమలు చేయడానికి ముందుకు పోతామని చెప్పి ఆ రోజు ఆగస్టు 14 రోజున చెప్పడం జరిగింది. ఇవాళ దానిని పారదర్శకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి దాంట్లో 59 కులాలకు 59 కులాలలో కూడా ఏబిసిడి అనేది కాకుండా ఏబిసి 3 వర్గాలుగా విభజించి మొట్టమొదటిది అత్యంత వెనుకబడిన జాతులను కొంత పర్సెంటేజు, రెండవది ఒక కొంత పర్సెంటేజు, మూడవది కొంత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల